మెట్పల్లి పట్టణంలోని సివిల్ హాస్పిటల్పై వెలుగు దినపత్రికలో వచ్చిన కథనం అవాస్తవమని ఖండించారు మెట్పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్పల్లి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలోని డాక్టర్ల కొరతపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, ప్రస్తుతం 13 మంది డాక్టర్లతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి పనితీరు మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఉందన్నారు. అలాగే నూతన నిర్మాణం చేస్తున్న దృష్ట్యా 6 డాక్టర్లు విధులకు హాజరవుతున్నారని, తప్పుడు ఆరోపణలు చేయవద్దని మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ వెలుగు దినపత్రిక వాస్తవాలు ప్రచురణ చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చొరవ అతి త్వరలోనే డయాలసిస్ సెంటర్ ప్రారంభిస్తారని, పాత్రికేయులు వాస్తవాలను మాత్రమే ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ మార్గం గంగాధర్, జేడి సుమన్, ఆకుల ప్రవీణ్, గుండవేని ప్రణయ్, కన్నం సతీష్, మదిల్ల శ్రీనివాస్, కారం భూమయ్య, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఆసుపత్రి గురించి చాలా విషయాలు మరి కొంత రాయడం జరిగింది. అంటే వాళ్ళు ఎవరైతే మన దానికి రాష్ట్రంలో వాళ్ళు నిజానిజాలు తెలుసుకోకుండా రాష్ట్రంలో అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ మన శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే గారు, మన కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు మన సివిల్ ఆసుపత్రి మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ మరి వారు 7 కోట్లతోటి ఇవాళ ఆసుపత్రి నిర్మాణానికి మరి మొన్ననే మన హరీష్ రావు గారు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అది అందరికీ ప్రెస్ మిత్రులకు అందరికీ తెలిసిన విషయం. మరి మన ఎమ్మెల్యే గారి చొరవతోటి ఇవాళ ఆసుపత్రి అభివృద్ధిలో మరి దాదాపు జిల్లాలోనే మనం ఆసుపత్రి ముందంజ ఉంది. ఎందుకంటే కొరట్లలో 100 పడకల ఆసుపత్రి, మరి ఇక్కడ దాదాపు 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి హరీష్ రావు గారి ద్వారా వారు ప్రత్యేక శ్రద్ధ మన ఎమ్మెల్యే గారి గురించి అక్కడ కమిషనర్ గారితో వాళ్ళందరినీ పంపించి మరి ఎన్నో విభాగాలలో డాక్టర్లను కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇటువంటి మరి పత్రికల్లో కొన్ని తప్పుడు సంకేతాలు ఇవ్వడం సమంజసం కాదు. ఎందుకంటే దాంట్లో డెవలప్మెంట్ కమిటీ నిర్లక్ష్యం అని అన్నారు. డెవలప్మెంట్ కమిటీలు ఎవరున్నారు? ఏదైనా మన ఎమ్మెల్యే గారు, మన శాసనసభ్యులు గారు చొరవతోనే డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మన శాసనసభ్యులు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మరి మీకు సహాయం నేను మీకు ఎమ్మెల్యే గారు మన ఆసుపత్రుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి వారు చేస్తున్న కృషిలో భాగంగా మరి మీకు చూపించడం జరుగుతున్నది. మరి ఇది ఫోటో అక్కడ కమిషనర్ గారి ద్వారా మరి మన ఎమ్మెల్యే గారి రిప్రజెంటేషను మరి ఆసుపత్రి వైద్యులతో సహా ఎంబడ తీసుకుపోయి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిలో భాగంగా మరి చొరవ తీసుకొని వారు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. హరీష్ రావు గారితో ఉన్న సన్నిహితంతో వారు హరీష్ రావు గారి ద్వారా మరి ఎన్నో పోస్టులు కూడా మంజూరు చేయడం జరిగింది. మరి దాంట్లో మరి 60 మరి డాక్టర్లు లేరు అనే రాసిండ్రు. మరి దాదాపు ఇవాళ మనకు 13-15 మంది డాక్టర్లు ఉన్నారు, 6 అని రాసిండ్రు. అంటే ప్రజలను తప్పుతో పట్టించడానికి ఇవన్నీ ఒక పత్రిక. మరి వాళ్ళ డాక్టర్లు మరి దాదాపు మరి సివిల్ సర్జన్లు 2 ఉన్నారు, 2 డెంటిస్టులు ఉన్నారు, 2 పీడియాట్రిస్టులు ఉన్నారు, 2 గైనకాలజిస్టులు ఉన్నారు, 2 అనస్థిషియన్లు ఉన్నారు. మరి ఒక ఆర్థో డాక్టర్ కూడా ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారి చొరవతోని మరి వారి ఆర్థోపెడిక్ డాక్టర్ని కూడా నియమించుకోవడం జరిగింది. అట్లాగే 2 మరి ప్రత్యేకంగా మన ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా డ్యూటీ డాక్టర్లను కూడా నియమించుకోవడం జరిగింది. అట్లనే 2 రేడియోగ్రఫీ వాళ్ళు కూడా ఉన్నారు. అట్లనే అవుట్సోర్సింగ్ మీద కూడా మనం ప్రత్యేకంగా 25 నుంచి 30 మందిని అవుట్సోర్సింగ్ కూడా నియమించుకోవడం జరిగింది. అంటే ఇట్లా ఏ పద్ధతిలో మన పూర్తి స్థాయిలో మరి పర్మనెంట్ ఎంప్లాయీస్ కాకుండా కూడా మన ఎమ్మెల్యే గారు అవుట్సోర్సింగ్ పద్ధతిలో కూడా కొంతమందిని నియమించుకొని మరి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు వారు. అయితే ఇది ఇటువంటి తప్పుడు ప్రచారాలు పత్రికల ద్వారా ఏదైతే రాస్తుందో అది నిజం కాదని తెలియజేస్తున్నా. మరి మన శాసనసభ్యులు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆసుపత్రి మీద వారు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మరి దాంట్లో భాగంగానే మరి ఇటువంటిది ఇక ముందు కూడా దయచేసి రాయొద్దు అనేది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. మరి ఇటువంటి తప్పుడు సమాచారాలు ఇవ్వద్దు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.